దైవమర్మములు ఏప్రిల్ 10. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతును. 1 సమూయేలు 1:11. 1 సమూయేలు మొదలుకొని 2వ దినవృత్తాంతముల చివరి అధ్యాయం వరకు 6 పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరుగు తెచ్చుటకు ముఖ్య కారకులైన 4 వ్యక్తుల పేర్లను చూచెదము. మొదటి పేరు హన్నా, 2వ పేరు సమూయేలు, 3వ పేరు దావీదు, 4వ పేరు సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పెనో చూచెదము. వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన మనలోనికి రాగలదో చూచెదము. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొట్టమొదట 1 సమూయేలు 1:2 చూడండి. హన్నా అను పేరునకు అర్థము కృప. ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్న ఎడతెక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను. 4-7 వచనంలో హన్న గొప్ప దుఃఖములోను బాధలోను ఉండి పదే పదే గాయపరచబడుట చూస్తున్నాం. ఆమె మనసు నొప్పించుటకు పెనిన్న నీవు గొడ్రాలవు, ఇదే నీ పైనున్న దేవుని శాపం అనుచుండేడిది. హన్నా మనసులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండేడిది. అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థన విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండేడిది. మొదట హన్న తన స్వంత అక్క కొరకు ప్రార్థించుచుండెను. నా అక్కర చూడు, ప్రభువా నా అక్కర చూడు, నా గుడ్రోలతనము తీసివేయము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయము, నన్ను రక్షింపుము. తన కన్నీరంతయు తన అక్క కొరకే. దేవునికి అక్కర గలదని ఆమె ఎరుగలేదు. అయితే తరువాత ఆమె ప్రార్థన మారిపోయినది. ప్రభువా నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకు ఒక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానం చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమెకు ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను. కాబట్టి మనము కూడా మన స్వార్థము కొరకు, మన అక్కరల కొరకు, మన స్వయం కొరకు దేవుని దగ్గర ప్రార్థించకుండా దేవుని అక్కర ఏమి ఉందో, దేవుని ఉద్దేశం ఏమున్నదో, దేవుని చిత్తం ఏముందో ఎరిగిన వారమై ప్రార్థించినప్పుడు మాత్రమే మనము కూడా దేవుని దగ్గర నుంచి పొందుకునే వారముగా ఉంటాం. కాబట్టి ఆయన చిత్తానుసారముగా ప్రార్థించాలని దేవుని ఆశ అయినది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.